అలాంటిదేమీ లేదు సార్. మన డ్రింక్ సేల్స్ ఎలా పెంచాలో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను. సేల్స్ గురించా? అవును సార్. ఏ ప్రోడక్ట్ అయినా లేడీస్ని అట్రాక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ మెంటాలిటీస్ ఏంటో తెలుసుకుంటున్నాను. ఉదాహరణకి బాయ్ ఫ్రెండ్తోనో భర్తతోనో సినిమాకి వెళ్తాను అనుకోండి, వాడి ఇంటర్వెల్లో ఉండి కూల్ డ్రింక్ తెస్తానంటాడు. ఎందుకండి ₹5 వేస్ట్ అంటారు. అదే మన బాటిల్ మూత మీద 5 బొట్టు స్టిక్కర్లు అంటించాం అనుకోండి, ఫ్రీగా వచ్చేస్తానని ఏమండి కూల్ డ్రింక్ తీసుకురండి, ఏమండి కూల్ డ్రింక్ తీసుకురండి అని సినిమా లోపల 5 తెప్పించింది అవుతారు సార్. కరెక్టేనయ్యా. ఈ ఐడియా చాలా బాగుంది. దీన్ని వెంటనే అమలు చేయాలి. నిన్ను రేపటి నుంచి ఆఫీస్ బాయ్ గా తీసేస్తున్నాను. సార్, దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోయాను. ఇప్పుడు మీరు ఉద్యోగం తీసేస్తే ఎందుకు పనికిరాను? సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జీతం కూడా ఒక 5,000 ఎక్కువ తీసుకో. థ్యాంక్ యూ సార్. నా ఫ్యాక్టరీలో నాకే జీతం ఇస్తావా? 2 నెలలు నీకు ఇస్తా. ఆ 420 గాడికి ఉద్యోగం ఇవ్వడమే తప్పు. అది చాలదన్నట్టు ప్రమోషన్ కూడా ఇస్తావా? అబ్బా ఏంట్రా నీ గోల? మాట్లాడితే ఆ కుర్రాడి మీద ఏడుస్తావు. నేనే అడవడం కాదు, ఏదో రోజు ఆడి చేతిలో దెబ్బ అయిపోయి గొక్కెట్ నువ్వే ఏడుస్తావు. వాడిని చాలా తెలుగుగా పడేస్తున్నాడు. లేదు, నేను వాడిని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు చాలా మార్పు వచ్చింది. పందివా 25,000 ఇస్తాను. అయితే బలకం దూరు, ఇప్పుడే రుజువు చేస్తాను. సరే. మిస్టర్ పరశురామ్, కమ్ టు చైర్మన్ ఛాంబర్. ఏంటి సార్? బాసు బయట పోయాడు, రా కూర్చో, కబుర్లు చెప్పుకుందాం. నా దేవుడి స్థానంలో నేను కూర్చోవాలా? వాళ్ళు లేడు కదటయ్యా. దేవుడు లేని చోటు అంటూ ఉండదండి. నా గుండెల్లో ఉండొచ్చు, మీ గుండీలో ఉండొచ్చు, లేకపోతే బల్ల కింద ఉండొచ్చు, చూసాడా? ఈ వాచ్ లో ఉండొచ్చు, ఈ బోట్ లో ఉండొచ్చు, ఈ ఫ్రిడ్జ్ లో ఉండొచ్చు. అయితే చూడలేదు. అందుగలడు ఇందులేడని. తను ఉన్నప్పుడు ఎలాగో బురుడీని చేస్తున్నావు, లేనప్పుడు కూడా ఎందుకు బురుడీన్ చేయటం ఏంటి సార్? ఆయన నాకు షిర్డీ సాయిబాబా. ఆడు బాబాయ్ అంటే ఆ బాబా గుడి దగ్గర బ్యాగర్లా ఉంటాడు. సారీ, మిమ్మల్ని ఒకటి పీకుతా. ఇంకోసారి నా దేవుడి గురించి చులకనగా మాట్లాడితే నువ్వు కారు వేసుకొస్తున్నప్పుడు లారీతో గుర్తు చంపేస్తా. అది కాదయ్యా, బంగారం లాంటి కుర్రోడివి, నీకు తన కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ఏంటి రోగం? ఆశ కూడా అద్దుండాలి. ఆ మహానుభావుడికి అల్లుడే అదృష్టం, అర్హత నాకు లేవు. ఆ దేవుడి కూతురుని ప్రేమించి ఆల్రెడీ పెద్ద తప్పు చేశాను. అందుకే ఆయన సేవలు చేసుకుంటూ ఆ తప్పులో కనీసం 50% కవర్ చేసుకుందామని ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంటే నువ్వు తను సిన్సియర్ గా ప్రేమించడం లేదన్నమాట. తను నా ప్రాణం, నా బ్లడ్ అంతా తనే ఉంది. అప్పుడు నీకు మ్యారేజ్ చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఆడు ఒప్పుకోడనా? ఏదో మాయ మాటలు చెప్పి లేపు పో, కాదంటే రేప్ చేసే. అప్పుడు చచ్చినట్టు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఒకసారి చేయవదులుతారా? ఈసారి స్ట్రాంగ్ ఓడి పీకుతానే. ఆ దేవుడి దగ్గర పూజారిగా ఉంటూ కర్పూరం అంటించాల్సి నువ్వు కంపరంటిస్తావా? మేఘలు గొప్పని పెళ్ళాడాలి. నా దేవుడికి దేవుడి లాంటి అల్లుడు రావాలి. అదే నా లేటెస్ట్ అంబిషన్. తప్పకా ఆ కన్నీళ్ళేంటి? నన్ను కొట్టాడనా, నిన్ను తొక్కాడనా? నా డ్రైవర్ తిట్టాడని. 25 ఏళ్ల నుంచి ఉన్నావు, నువ్వెప్పుడైనా నన్ను దేవుడు అన్నావురా? మనసంటే అదిరా, మనిషి అంటే వాడురా. బురిడి అంటే నువ్వురా. సార్, ఎస్, భగవాన్ అంటే మీరేనా? అవును. ఒకసారి లేవరా, ఒకసారి నవ్వరా, కొంచెం చూడరా. ఏంటి అమ్మాయితో కలిపి ఫోటో తీశారు? ఏదైనా మర్డర్ కేసులో ఇరికిస్తున్నారా? లేదు బాబు, తను నీ ఫ్యాను. ఏసీ ఫ్రిడ్జ్. నా జన్మ ధన్యమైంది సార్. ఎందుకు? మీతో ఫోటో తీయించుకున్నందుకు. నేనేమైనా సచిన్ తెందూల్కర్ నా, షారూక్ ఖాన్ నా? వాళ్ళకంటే మీరే గొప్ప సార్. ఎందులో? పెళ్లి చేసుకోవడంలో. కొంచెం ఒక్క లైన్ లో స్టోరీ చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ, మీరు పెళ్లి చేసుకోబోతున్న ప్రభావతికి ఇప్పటికీ 56 సంబంధాలు వచ్చాయి. 57. ఓ, రీసెంట్లీ వన్ ఇస్ కమింగ్ నౌ. ఐ ఫర్గాట్, సారీ డా. అందులో ఒక్కటి కూడా సెటిల్ కాలేదు. రీజను? I will tell you. She is 97 to 99 వరకు బాస్ డీకే సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసింది. అక్కడ బాస్ అయిన బోసు ఈ ప్రభావతి పర్సనాలిటీ చూసి గాకాడు. ఉద్యోగం నిలబడాలంటే పబ్లిక్ రిలేషన్స్ ముఖ్యమని ఆమె సరెండర్ అయింది. 2 years. ఆ తర్వాత మోజీ తీరిన బోసు జాబ్ నుంచి గెట్అవుట్ చేసేశాడు. తర్వాత 2000 నుంచి 2002 వరకు హోటల్ రోజ్ గార్డెన్ లో రిసెప్షనిస్ట్ గా చేరింది. అక్కడ కుర్ర ఎండి మీ కాబోయే వైఫ్ ని చూసి పిచ్చెక్కిపోయి ప్రేమించానన్నాడు. పొంగిపోయింది. పెళ్లి చేసుకుంటానన్నాడు, లొంగిపోయింది. రీసెంట్ గా ద గ్రేట్ మిస్టర్ ఏవి రావు దగ్గర పిఏగా 6 నెలలు చేసి ఆయన కూడా లొంగిపోయిందా? బాగా క్యాచ్ చేశారు. అటువంటి అమ్మాయిని ఎవరు చేసుకోరు అని టాక్ ఆఫ్ ద టౌన్ వచ్చినా మీరు కిలోమీటర్ అంతా విశాల హృదయంతో ఫ్రంట్ కొచ్చారండి.
రండి కూర్చోండి. అమ్మా ప్రభావతి, టిఫిన్ తీసుకురా. ఏం చేస్తుంటారు మీరు? ఆర్టీసీలో పిఆర్ఓగా చేసి లాస్ట్ ఇయరే రిటైర్ అయ్యా. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా. కూతురు సంపాదించుకొస్తుంటే కూర్చుని తింటున్నారన్నమాట. ఈఎంఐ కదా పెళ్లి కూతురు? అవునండి. కూర్చోమ్మా. ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు కాలేదు? మొన్నటిదాకా పెద్దమ్మాయి దాని పిల్లలు కూడా దీని సంపాదన మీదే ఆధారపడి ఉన్నారు. అంతేనా? ఇన్నాళ్ళు మొగుడు అవసరం రాక మీరు బోస్ డీకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారా? చేశాను. అయితే నిజమేనన్నమాట. రోజ్ గార్డెన్ హోటల్లో? చేశాను. అది నిజమే. ఏవి రావు దగ్గర కూడా? చేశాను. అయితే వాళ్ళు చెప్పింది 100% నిజం అన్నమాట. నా దగ్గర కూడా మంచి పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది. చేస్తావా? అదేంటండి, పెళ్లి చూపులకు వచ్చి ఉద్యోగం చేస్తావా అంటారు? నేను సంసారం చేసే మంచి పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వ్యభిచారం చేసే పిల్లని కాదు. ఏమండి, ఏంటి మీరు మాట్లాడేది? నిజంరా, ఊరంతా రంక మొగుళ్ళు, దీనికి పెళ్ళెందుకురా? ఏం కూర్చోవరా నిన్ను? అరే, వదలరా! వదలు! నీ కూతురు పెద్ద పతివ్రత అనుకుంటావా? ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. అవుట్, గెట్ అవుట్. ప్లీజ్ ప్లీజ్, నీ మెడలో తాళి కట్టి పెడతాను అని అంటాననుకుంటావా? ఐఎమ్ గెటింగ్ అవుట్. నోటికొచ్చినట్టు వాగుతున్నాడు వెధవా. తప్పు వీడిది కాదు, దీనికంతటికి కారణం ఎవరో నాకిప్పుడు అర్థమైంది. హలో ప్రభావతి, ఏమిటి ఇలా వచ్చావు? ఇలా రావాలనేగా నువ్వు కోరుకున్నావు. నేను కోరుకోవడం ఏంటి? చీప్ ట్రిక్స్ ప్లే చేసి నాకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేసి నన్ను దక్కించుకోవాలనేగా నీ ప్లాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకొచ్చిన సంబంధాలు నేనెందుకు చెడగొడతాను? నటించకు. నువ్వెన్ని చేసినా నేను మాత్రం నేను చేసుకోను. అవసరమైతే జీవితాంతం కన్యగానే ఉండిపోతాను గానీ నీకు మాత్రం లొంగను. ఆంటీ, ఏంటి మీరు మాట్లాడేది? నేను నీకు ఆంటీ ఏంటా? దొంగ. నేను దొంగ విధవనే, కానీ అంకుల్ మాత్రం దేవుడు ఆంటీ. ఇదిగో ఇంకోసారి ఆంటీ అన్నావంటే అనలేక, కానీ నేను బావని. అక్క బావా? సారీ, బాస్ని అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు దాకా తోకతో మీడియేట్ చేయించావు, ఇప్పుడు వీడిని పెట్టుకున్నావు బ్రోకర్ గా. నీది మనిషి జన్మే అయితే ఇంకోసారి నా జోలికి రావద్దు. అవసరమైతే ఆడదానన్న విషయం కూడా మర్చిపోయి ఎంతకైనా తెగిస్తాను. నన్ను క్షమించండి సార్. ఏంటిది? లే లే లే. ఇదంతా నా వల్లే జరిగింది. ఆ రోజు నీకు తాగి వాగకపోతే ఇప్పటికి మీ పెళ్లి జరిగేది. జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలే. ఎలా వదులుకుంటారు సార్? మీ మీద ఇంత మచ్చపడ్డాక అర్జెంటుగా రింగ్ సోప్ క్లీన్ చేయాల్సిందే. అంటే ఏం చేయాలి? ఆవిడకి మీరే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి. అప్పుడు నా దృష్టిలోనే కాదు, ఆవిడ దృష్టిలో కూడా మీరు దేవుడు అవుతారు సార్, దేవుడు అవుతారు. ఆంటీ, తాతయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎందుకు? పిన్నిని చూడ్డానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. పెళ్లి వాళ్ళ? ఏంటమ్మా, ఏమైంది? నేను ఓడిపోయాను. ఏం జరిగిందమ్మా? ప్రభావతి గారికి నాన్నే పెళ్లి కొడుకు చూశారు. ఇక ఈ పెళ్లిని మనం ఆపలేం నానమ్మ. బాధపడకమ్మా, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుందని నమ్మకం నాకుందమ్మా. లేదు నానమ్మ, తన మనసు ఇంకా మారదు. అంటే మేఘన పరశురాముని మర్చిపోలేకపోతుంది అనమాట. సార్ పిలిచారా సార్? ఎస్, ఇదిగో ఇందులో 25 లక్షలు క్యాష్ ఉంది. ఆ, యూటీఐ బ్యాంక్ వెళ్ళి నా అకౌంట్ లో డిపాజిట్ చేయి. అలాగే సార్. నీకు అసలు బుర్ర పని చేస్తుందా? ఆడికంత డబ్బు ఇచ్చేస్తావా? ఆ పెట్టాడుకున్నాడు అట్టించాడే పారిపోతే. పారిపోతే దొంగగా మిగిలిపోతాడు, తిరిగి వస్తే నా అల్లుడవుతాడు. చూడన్నా, వాడు మళ్ళీ గెటప్ చేంజ్ చేసి ఎవరి దగ్గర సూట్ కేసు నొక్కేసినట్టున్నాడు. అది మేము నొక్కామన్నా? నొక్కేయడం కాదు, తొక్కేయండి రా. ఆ బ్రీఫ్ కేసు ఎట్టవరా? మీకెందుకు ఇవ్వాలి? మాకు కావాలి. ఇది నాది కాదు, మా బాస్. ఇస్తే మా బాస్ దౌద్ది. ఓహో వీడా? ఓ పని చేయండి, ఇక్కడే వెయిట్ చేయండి, నేను డిపాజిట్ చేసి ఎంటీ బాక్స్ ఇస్తాను, తీసుకెళ్ళి కానీ.